Hi guys, welcome to my channel Capturing Wings. Live updates, fourth day to live. డైలీ నేను లైవ్ చూస్తుంటాను. లైవ్ అప్డేట్స్ అయితే చెప్తున్నాను. మనకంట ఏంటి అసలు ఆ అబ్బాయి అసలు అర్థం కాడు. ఏంది మనము ఇంట్లో ఉన్న విషయాలన్నీ ఇక్కడ చెప్పుకోవడం వల్ల మనం లాభం లేదు కదా. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చి ఇక్కడైతే చెప్పలేము కదా. నైట్ అట్లనే నామినేషన్లో కూడా అదే మొత్తం అదాని గురించే వాళ్ళు నామినేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి చెప్తుంటాడు. కానీ ఇక్కడ మనము ప్రాబ్లమ్స్ అనేది చెప్పకూడదు. అది ఒక సింపతి ప్లే చేసినట్టు అయిపోతుంది. అందుకే ప్రాబ్లమ్స్ చెప్పకుండానే ఆడాలి. అయినా ఏవి చూశారు కదా అందరు కూడా, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి అందరికి కూడా తెలుసు. మళ్ళీ మళ్ళీ నువ్వు అదే రిపీట్ చేయడం, మనకంట అదే రిపీట్ చేయడం అయితే కరెక్ట్గా అనిపించలేదు. అతను అసలు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తుండా పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడా అన్నదైతే తెలియట్లేదు. అక్కడ ప్రతి ఒక్కరికి పోయి ఏదో ఒక ప్రశ్న అడుగుతాడు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మళ్ళీ దానికి క్వశ్చన్స్ వేస్తాడు. క్వశ్చన్స్ వేయడంలో మాత్రం చాలా హుషార్. క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి మళ్ళీ ఆన్సర్ చెప్తే మళ్ళీ దానికి తిరిగి ఇట్లా అడ్డమేసి పొడివేసి అన్నట్టుగా అయితే అడుగుతుంటాడు. అది కరెక్టే, అడగడంలో నువ్వు తప్పులేదు. కానీ నువ్వు ప్రాబ్లమ్స్ అనేటివి చెప్పకుండా గేమ్ ఆడడానికి వచ్చినావు కాబట్టి గేమే ఆడాలి. ఎప్పుడు ఎమోషనల్ అయిపోవద్దు. అక్కడ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ పోయి పాపం ఎప్పుడొకరు పోతూనే ఉంటారు, పోయి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. మనకంట మనీ నువ్వు అట్లా కూర్చోవద్దు, నువ్వు బయటకు రావాలి, బయట తిరగాలి, నువ్వు అట్లా చెయ్యొద్దు, నువ్వు అందరిలో తిరుగుతేనే నీకు సేఫ్గా ఉంటుంది, నీకు కొద్దిగా బాగుంటుంది, అందరిలో కలవాలి, మాట్లాడాలి నువ్వు అంటే. అతను ఏమంటాడంటే నాకు ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది, నేను ఒంటరిగానే ఉంటున్నానంటే. ఒక్కడు ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు లేదంటలేము. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో కలిస్తేనే కరెక్ట్ కదా. 10 మందిలో కలవాలని ప్రతి ఒక్కరు, నిఖిల్ కూడా మాట్లాడతాడు, సోనియా మాట్లాడుతుంది, సీత మాట్లాడుతుంది, విష్ణుప్రియ మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతనికి ప్రాబ్లం ఉంది అని చెప్పి బాధపడతారు. ప్లస్ అతనికి అన్ని మంచి మాటలే చెప్తున్నారు. ఇవాళ మొత్తం మీద అయితే లైవ్లో అతనికి మంచి చెయ్యాలనుకున్న వాళ్ళు, మంచి మాటలు చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మనకంట ఒక్కొక్కసారి మింగిల్ అవుతున్నాడు, ఒక్కోసారి మింగిల్ అవ్వట్లేదు. ఎట్లా చేస్తున్నాడు అనేది అసలు అతనికే తెలియట్లేదు. ఒక్కోసారి ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మంచిగానే మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు. ఇక పాయింట్స్ మాట్లాడతాడు, పాయింట్స్ అయితే మాట్లాడతాడు. క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కరెక్టే చెప్తాడు, క్వశ్చన్స్ వేయడం కూడా కరెక్టే వేస్తాడు. ఇవన్నీ బాగున్నాయి. కానీ కాకపోతే ఇంటి విషయాలన్నీ పక్కకు పెట్టేసి గేమ్ ఆడితే చాలా తెలివి ఉంది మణికంఠకి, చాలా తెలివి కూడా ఉంది. గేమ్ ఆడడం వల్ల గేమ్లో అవన్నీ గుర్తు చేసుకోకపోతే చాలా తెలివి ఉంది ఆ అబ్బాయికి. అయితే చాలా ముందుకు వస్తాడు అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడు మణికంఠ అందరూ సమర్థిస్తున్నారు మణికంఠని, అందరిలో కలిసిపోయిండు. ఇవాళ లైవ్లో అయితే అందరితో కలిసినట్టే బాగున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు మంచిగా. సీత అన్నం పెట్టింది, తింటున్నాడు, అన్నీ కరెక్టే ఉన్నాయి ఇవాళ లైవ్లో. బిగ్ బాస్ చీఫ్లని డివైడ్ చేస్తాడు అన్నట్టు. ఫస్ట్ 6 సెలెక్ట్ చేస్తాడు కదా, 6 సెలెక్ట్ చేస్తే 3 గేమ్ ఆడి 2 గెలుచుకున్నారు. ఒకరిని సెలెక్ట్ చేసుకోమనంటే యష్మికని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు 3 ఉన్నారు కదా, ఇంకా 3 ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా వీళ్ళతో పాటు క్యారీ చేయడానికి వీళ్ళలాగా సెలెక్ట్ చేసుకోమంటాడు అన్నట్టు. 3 ఉన్నారు కదా, ఆ 3లో ఈ 3 ఎవరెవరి దగ్గరికి ఎవరెవరు గ్రూప్లో జాయిన్ అవుతారని అయితే బిగ్ బాస్ అడుగుతాడు. అంటే బిగ్ బాస్ ఏమంటాడంటే, రాజు సైన్యం లేనిది రాజు లేడు, చిప్స్ కూడా అంటే తోడు అవసరము, ఏదైనా మాట్లాడడానికి చేయడానికి తోడు అవసరము అన్నట్టుగా చెప్పి, మీరు నిఖిల్కు, నైనికకి, యష్మి గౌడకి 3కి ఎవరితోని ఉంటారని అయితే బిగ్ బాస్ అడుగుతాడు. అడిగి సెలెక్ట్ చేసుకొని చెప్పమంటాడు అన్నట్టు. వాళ్ళు 3 మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే బేబక్క ఏమంటది, నేను
నిఖిల్తోనే ఉంటానని బేబక్క అయితే చెప్తుంది. అంటే నేను నిఖిల్తో ఎందుకు ఉంటాను అంటే, నిఖిల్ నాకు నచ్చిండు, హౌస్లో అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ బాగుంది, నిఖిల్ది అర్థం చేసుకుంటాడు, నేను నిఖిల్తోనే ఉంటానని బేబక్క అయితే చెప్తుంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. శేఖర్ భాష యష్మి గౌడకి నేను యష్మి గౌడతో ఉంటానని చెప్తాడు అన్నట్టు. మళ్ళీ నబీన్ ఉన్నాడు కదా, నబిల్ నైనికతోని నేను బడ్డీగా వచ్చిన కాబట్టి నైనికతో ఉంటాని మాట్లాడుకుంటారు ముగ్గురు. మాట్లాడుకున్న తర్వాత బిగ్ బాస్ అయితే వాళ్ళని పిలుస్తాడు. పిలిచి ఎవరెవరికి మాట్లాడుకున్నారని అడుగుతాడు. అంటే ఎవరి జోడీ ఎవరు ఉండాలనుకుంటున్నారని అయితే అడుగుతాడు. అడిగేసరికి బేబక్క నిఖిల్తో ఉంటానని చెప్తుంది. నైనిక జబిల్ నైనికతో ఉంటానని చెప్తాడు. శేఖర్ భాష యష్మికతో ఉంటానని చెప్తాడు. వీళ్ళు ముగ్గురుతోనైతే ముగ్గురు సెలెక్ట్ చేసేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు ఆరుగురు అయిపోయిన తర్వాత ఇంకా 8 మంది ఉన్నారు కదా, 6, 8, 14 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా వీళ్ళు ముగ్గురు గ్రూప్లా సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళకొక టాస్క్ అన్నట్టు అది. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి, నేను పిలిచినప్పుడు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని చెప్పాలి అని చెప్తాడు అన్నట్టు. వాళ్ళకి ఏం చెప్తాడు, మీరు పోయి ఆ చిప్స్ల దగ్గర మీరు రిక్వెస్ట్ చేసుకోవాలా, మా గ్రూప్లో ఉంచుకోండి అని మీరు రిక్వెస్ట్ చేసుకోవాలని అయితే చెప్తాడు. సరే అని వాళ్ళందరూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. రిక్వెస్ట్ చేసుకునేటప్పుడు మీరు మీ గ్రూప్లో పెట్టుకోండి, నన్ను మీ గ్రూప్లో పెట్టుకోండి అని అయితే సెలెక్ట్ అనుకుంటున్నారు. ఇక అందరికి ముగ్గురికి రిక్వెస్ట్ చేయాలి. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ దాంట్లో పెట్టుకోవచ్చు, ముగ్గురికి రిక్వెస్ట్ చేయాలి. అట్లా చేసుకోవడం అయితే అయిపోయింది. రిక్వెస్ట్ చేసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. బయటకు రమ్మంటారు అందరినీ. బయటకు వచ్చేసరికి చైర్లు వేసినవి ఉంటాయి అక్కడ. చిప్లకు ఎవరి చైర్లో వాళ్ళని ఏ కలర్ ఉన్న వాళ్ళు ఆ చైర్లో కూర్చోవాలి. వాళ్ళని కూర్చోమని అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కూర్చుంటారు, ఎవరి చైర్లో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వీళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని వాళ్ళ పక్కన నిలబడమని చెప్తాడు. వాళ్ళ పక్కన నిలబడమని చెప్తే ఎవరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ పక్కన అయితే నిలబడతారు అన్నట్టు. ఆ తర్వాత మీరు ఇప్పుడు వీళ్ళు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, మీకు లైఫ్లో ఇది మంచి జరగాల అని అనుకుంటే మీరు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం షోకు సంబంధించిన గేమ్ అనుకుంటా, మొత్తం షో అయిపోయేంత వరకు సంబంధించిన గేము అంతగా తెలియదు. అట్లా బిగ్ బాస్ మాటల్లో అయితే అట్లా తెలిసింది అన్నట్టు. ఫస్ట్ అక్కడ ఎవరిని పిలిస్తే వాళ్ళొచ్చి అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు అన్నట్టు. ఎవరిని పిలిస్తే వాళ్ళొచ్చి అక్కడ నిలబడాలి. వాళ్ళొచ్చి నిలబడ్డ తర్వాత వాళ్ళని వీళ్ళు అక్కడ నిలబడ్డ వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నది అక్కడ బ్యాండ్స్ వేస్తారు. వాళ్ళ చైర్కి ఇట్లా సైడ్కి బ్యాండ్స్ వేస్తారు అన్నట్టు. ఆ బ్యాండ్స్ తీసుకొని 2 బ్యాండ్లు ప్లాస్టిక్ బ్యాండ్స్ తీసుకొని వాళ్ళు చేతిలో పట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళని ఎందుకు వాళ్ళ గ్రూప్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు రీజన్ చెప్పాలి అన్నట్టు. రీజన్ చెప్పాలి. ఇద్దరు తీసుకున్నారనుకోండి, ఇద్దరు కూడా రీజన్ చెప్పాలి. ఇద్దరు రీజన్ చెప్పిన తర్వాత అక్కడ ప్రేరణ నిలబడింది కదా, ఇప్పుడు ప్రేరణ ఎవరి గ్రూప్లోకి వెళ్తుంది అన్నది ప్రేరణ చెప్పాలి అన్నట్టు. అట్లా అయితే ఫస్ట్ ప్రేరణ అయితే పిలుస్తాడు బిగ్ బాస్. పిలవగానే నిఖిల్ తీసుకుంటాడు, ప్లస్ యష్మిక తీసుకుంటుంది. ఇద్దరు కూడా బ్యాంగిల్స్ పట్టుకుంటారు. ఇద్దరు పట్టుకున్న తర్వాత నిఖిల్ చెప్తాడు, ఇట్లా నాకు ప్రేరణ గేమ్స్లో బాగా ఆడుతుంది, నాకు గేమ్స్లో ఆడే వాళ్ళే కావాలి, నేను అందుకే సెలెక్ట్ చేసుకుంటున్నా ప్రేరణని అని చెప్పి నిఖిల్ చెప్తాడు. ప్రేరణ కూడా యష్మిక కూడా అంతే చెప్తుంది అన్నట్టు. నాకు గేమ్స్ బాగా ఆడేవాళ్ళు కావాలి, తెలివి ఉన్న వాళ్ళు కావాలి, అందుకే నేను ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటున్నా అని యష్మిక కూడా అంతే చెప్పేసరికి ప్రేరణ నేను యష్మిక గ్రూప్లోకి వెళ్తానని చెప్పి యష్మిక గ్రూప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రేరణ యష్మిక గ్రూప్లోకి ఎందుకు వెళ్ళడం జరుగుతుందంటే, ప్రేరణ చెప్తుంది నాకు నిఖిల్ టఫ్ ఫైటర్,
నైనిక కూడా టఫ్ ఫైటర్. నేను టఫ్ ఫైటర్తోని టఫ్ ఆడాలనుకుంటున్నా. అందుకే నేను యష్మిక గ్రూప్లో ఉన్నాను అనుకోండి, నా ఎదుటి వాళ్ళు టఫ్ ఉండాలి నాకు. అయితే నేను చాలా బాగా ఆడగలుగుతా. నేను ఇప్పుడు నిఖిల్ గ్రూప్లో ఉన్నాను అనుకోండి, నిఖిల్ టఫే, నేను టఫే, ఇద్దరం టఫ్ ఉండడం బాగుండదు. అందుకే నేను యష్మిక గ్రూప్లోకి వెళ్తున్నా అని చెప్పి యష్మిక గ్రూప్లోకి అయితే వెళ్తుంది ప్రేరణ. సెకండ్ బిగ్ బాస్ ఆదిత్యని పిలుస్తాడు, ఆదిత్య ఓం. పిలవగానే నైనిక ఒక్క ఆమెనే బ్యాండ్స్ తీసుకొని చేతిలో పట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ సైలెంట్గా కూర్చున్నారు. నైనిక ఎందుకు తీసుకుంది అంటే నైనిక రీజన్ చెప్పాలి అక్కడ. నైనిక చెప్తుంది, నాకు చాలా బాగా ఆడుతాడు, తెలివి చాలా బాగుంది అని అనుకుంటున్నాను, నాకు నా టీం లీడ్ చేయగలుగుతాడని అనుకుంటున్నాను అని నైనిక చెప్తుంది. చెప్పగానే నైనిక గ్రూప్లోకి ఆదిత్య ఓం అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ సీతని పిలుస్తారు. సీతని పిలవగానే నైనిక సీతని సెలెక్ట్ చేసుకుంటుంది. నైనిక సెలెక్ట్ చేసుకొని అంటే రీజన్ ఇవ్వాలి కాబట్టి సీత గుడ్ ఫైటర్, చాలా బాగా ఆడుతుంది సీత అని నైనిక గ్రూప్లోకి అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ మణికంఠని పిలుస్తారు. మణికంఠని పిలవగానే నిఖిల్ మణికంఠని యాక్సెప్ట్ చేస్తాడు. నిఖిల్ గ్రూప్లోకి రావాలి మణికంఠ. బ్యాండ్స్ వేసేస్తారు. బ్యాండ్స్ వేసిన తర్వాత చాలా బాగా మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు, చాలా బాగా ఆడతాడు అని అనుకుంటున్నా అని నిఖిల్ తీసుకుంటాడు అన్నట్టు మణికంఠను. నెక్స్ట్ విష్ణుప్రియని పిలుస్తారు. విష్ణుప్రియని పిలవగానే నైనిక విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకుంటుంది. నైనిక గ్రూప్లోకి విష్ణుప్రియ రావాలి. నైనిక రీజన్ చెప్పాలి అక్కడ. గుడ్, చాలా ఫైట్ ఇస్తుంది, కామెడీ చేస్తుంది, నాకు ఇటువంటి వాళ్ళు కూడా కావాలి నా గ్రూప్లో అని చెప్పి నైనిక నేను తీసుకుంటున్నానైతే చెప్తుంది. నెక్స్ట్ అబ్బాయిని పిలుస్తారు. అబ్బాయిని పిలవగానే నిఖిల్, యష్మిక ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే బ్యాండ్స్ పట్టుకోవాలి. ఎవరు బ్యాండ్స్ చేతిలో పట్టుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు. ఇద్దరు కూడా బ్యాండ్స్ పట్టుకుంటారు. అబ్బాయికి ఫస్ట్ నిఖిల్ చెప్తాడు, నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే నాకు ఒక బ్రదర్ లాగా నాతో పాటు ఉంటే నా టీం బాగా నడుస్తుంది అనుకొని నేను చెప్తున్నాను అని చెప్తాడన్నట్టు. అప్పుడు మళ్ళీ యష్మిక చెప్తుంది, రీజన్ చెప్పాలి. యష్మిక ఏం చెప్తుందంటే నా టీం లీడ్ చేయడానికి ఉపయోగపడతాడని అనుకుంటున్నా, నేను నా టీం లీడ్ చేస్తాడు అనుకొని నేను తీసుకున్నాలనుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచించి కూడా నేను అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నానని యష్మిక చెప్తుంది. చెప్పగానే అబ్బాయి యష్మిక గ్రూప్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే నా మీద ఒక రెస్పెక్ట్ పెట్టింది, నన్ను టీం లీడ్ చేస్తాడు అన్నట్టు అనుకుంటుంది, అందుకే నేను టీం లీడ్ చేసి చూపించాలి అని అనుకుంటున్నా, అందుకే నేను నైనిక గ్రూప్లోకి వెళ్తున్నా అని చెప్పి అబ్బాయి నైనిక గ్రూప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పృథ్వీని పిలుస్తారు. పృథ్వీ యష్మిక బ్యాండ్ చేతిలో పట్టుకుంటుంది, నిఖిల్ పట్టుకుంటుంది, ఇద్దరు పట్టుకుంటారు అన్నట్టు. ఇద్దరు పట్టుకునేసరికి నిఖిల్కు నేను యష్మిక దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నా, మేము ముందే మాట్లాడుకున్నాము, నేను యష్మిక దాంట్లోకి వెళ్తా అని చెప్పి పృథ్వీ అయితే యష్మిక గ్రూప్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. యష్మి గౌడకి 4 అయినరు, సోనియాకు 4 అయినరు, ఇద్దరికి 4 అయినరు. నిఖిల్కు 3 ఉన్నారు, అంటే 2 ఉన్నారు నిఖిల్కు. నిఖిల్ కాకుండా ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళు చిప్లు కాకుండా ఇంకా 4 ఉన్నారు అన్నట్టు. వాళ్ళు 5 టీం, వాళ్ళు 2. లాస్ట్ సోనియా మిగిలిపోయింది. సోనియా మిగిలిపోయేసరికి సోనియాని నిఖిల్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే చాలా పాయింట్స్ మాట్లాడుతుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, నేను నా గ్రూప్లో తక్కువ ఉన్నారు కాబట్టి నేను తీసుకుంటా సోనియాని నిఖిల్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు నిఖిల్ గ్రూప్లో మణికంఠ, సోనియా, బేబక్క 3. యష్మి గ్రూప్లో అభయ, పృథ్వీ, శేఖర్ భాష, ప్రేరణ వాళ్ళు 4. నైనిక గ్రూప్లో జబీల్,
ఆదిత్య ఓం, విష్ణుప్రియ, సీత వీళ్ళు 4 గ్రూపులో 5 అయినరు. నైనిక గ్రూప్లో 5 అయినరు. నిఖిల్ గ్రూప్లో 4 అయినరు. కాబట్టి లాస్ట్కు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే పెడతాడు వాళ్ళకి. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు 4 ఉన్నారు, వాళ్ళ 5 వీళ్ళ 5 ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒక పోటీ పెడతాడు. తర్వాత పోటీ పెడతా అని చెప్తాడు అన్నట్టు. వీళ్ళిద్దరూ పోటీ పెడితే ఆ పోటీలో ఎవరు గెలిస్తే ఏంటి అన్నదైతే చెప్తాడు. తర్వాత ఇక అది ఇప్పటి వరకు లైవ్ అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు అయింది. తర్వాత ఇంకా అది పెట్టలేదు. అది పెట్టిన తర్వాత దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతవరకు నా వీడియో లైవ్ అప్డేట్స్ సాయంత్రం వరకు అయిపోయింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నైట్ అప్డేట్స్ అయితే నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.